నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు, కానీ తిరిగిరాని లోకాలకైతే వెళ్ళిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే, కడుపున పుట్టిన ఇద్దరు చిన్నారుల గొంతును బ్లేడుతో కోసి హత్య చేసింది. తర్వాత తాను అదే బ్లేడుతో కోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. మృత్యువుతో పోరాడుతూ ఉంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం వేదుళ్ల వలస గ్రామంలో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుందని చెప్పేసి పోలీసులు తెలిపారు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కూర్మపు వరలక్ష్మి 30 సంవత్సరాలు, తన పెద్ద కుమార్తె భవానీ 4 సంవత్సరాలు, చిన్న కుమార్తె చాందిని 3 నెలలతో కలిసి సోమవారం రాత్రి ఇంట్లో నిద్రించారు. ఆమె అత్త ఇంటి బయట నిద్రపోయారు. మంగళవారం తెల్లవారుజామున లేచి చూసేసరికి పిల్లలిద్దరూ రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నారు. వరలక్ష్మి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉండడంతో వెంటనే శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వరలక్ష్మి భర్త రమణ నల్గొండలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. అత్తింటి వేధింపులే కారణమని వరలక్ష్మి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మీదకు పోలీసులు కేసు నమోదు చేసినట్లయితే వెల్లడించారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే చిన్న చిన్న బిడ్డలను చంపి ఆమెకు కూడా ఆత్మహత్య యత్నానికి చేసిందంటే కానీ ఏమి ఇబ్బంది వచ్చిందో, ఏ కష్టం వచ్చిందో ఆ తల్లికి తెలియడం లేదు.